వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నా దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని దుర్భాషలాడటం, శ్రీరాముడిని దుర్భాషలాడటం, మహాభారతాన్ని దుర్భాషలాడటం ఇది చేశారండి. పవన్ కళ్యాణ్ గారి భాషకి ప్రశ్న జోసెఫ్ రావణ్కి తేడా ఏందండి? చాలా తేడా ఉంది. పోలికేంది అసలు? దానికి చాలా తేడా ఉంది. ఎడిట్ చేసి పెట్టినప్పుడు బహిరంగంగా ప్రశ్న జోసెఫ్ రావణ్ వచ్చి క్షమాపణ చెప్పు, ఆధారాలు చూపించు. నేను మాట్లాడిన మాటలకి ఏ ఆధారాలతో ఓ భారతీయుడిగా మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా మాట్లాడానో ఆధారాలు నేను చూపిస్తున్నా. మరి ప్రశ్న జోసెఫ్ రావణ్ని కానీ, వారిని సమర్థించే వ్యక్తులను కానీ మీ మీద మీరు అలా మాట్లాడలేదు అన్న మాటల్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తెలుసుకుని అడుగుతున్నా. అయినా నాకు అర్థం కాంది. దయచేసి కాసేపు విలేకరుల సమావేశం బ్రేక్ ఇద్దాం, ఆ యొక్క మాటలు చూద్దాం. చూసిన తర్వాత మీరేం మాట్లాడతారో కూడా. ఎందుకంటే ఇది ఒక రాజకీయ సమస్య కాదు. నేను ప్రారంభంలోనే చెప్పా, ప్రశ్న రావణ్ మీద, జోసెఫ్ రావణ్ మీద పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా కోర్టులు తెలుస్తాయి. కోర్టు తేల్చింది కాబట్టే, దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కింది కోర్టు రిమాండ్ విధించింది, జైలుకి పంపించింది. పూర్తి స్థాయిలో హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకు నేర్పించిన పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకి ఇబ్బంది జరిగిన అండగా ఉండమని చెప్పిన బాధ్యత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం, మరి నా ధర్మానికే, నా హిందూ ధర్మానికే అన్యాయం జరిగితే, నా హిందూ ధర్మానికే అవమానం జరిగితే, నా హిందూ దేవుళ్ళకే అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, విలేకరులుగా మీ అందరి మీద కూడా ఉంది. దయచేసి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి విని మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. కొంతమంది ట్రావెల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పి అంటారు. దాని భూత కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు ఏ ఇష్యూ గురించి మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత పోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తాను. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పినని చెప్పి చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పండి ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి చెప్పండి కదా, తరలించుకొని అడవిలో అడుగు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలని చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేస్తాను నా ప్రకారం. సీతని వదిలేసిన రాముడిని ఆలస్యంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని ఓడి మీద అడగల నా ప్రకారం. పూజారులు వాటాల కోసం, ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం పట్టుకొని వస్తున్నారు. అదే బ్రోకర్ నా ప్రకారం. ఏం జోసెఫ్ రావణ్కి హిందూ దేవుళ్ళన్నా, హిందువులన్నా అంత తేలిక కనపడుతున్నారా? హిందూ ధర్మం అంటే అంత తేలిక కనపడుతుందా? హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు అంటే అంత అవహేళన కనపడుతుందా? శ్రీరాముడిని అవహేళన చేస్తావా? సీతమ్మ తల్లిని అవహేళన చేస్తావా? జైన్ గారిది ప్లీజ్ చేయండి. బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు వైఎస్ జగన్. చంద్రబాబు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు.
అలాంటప్పుడు మీరు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని నిలదీశారు. జోసెఫ్ ప్రశ్నారావుని కేసులు పెడితే జగన్ గారికి కోపం వచ్చింది. వారు మాట్లాడిన మాట ఎందుకు కోపం రావట్లేదు? ఈరోజు హిందువుల మీద మాట్లాడారు, రేపు ముస్లింల మీద, ఎల్లుండి క్రైస్తవుల మీద మాట్లాడిన గ్యారెంటీ ఏముందా? ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి వస్తుందా రాదా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ప్రెస్ మీట్ కాదు. మన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మళ్ళీ చూసుకుందాం. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఒక భాష ఉంటుంది. అది ఎవరైనా సరే. మరి ఆ భాష దాటి ప్రశ్నించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అది మళ్ళీ మాట్లాడుకుందాం, అది వేరే అంశం. కానీ దేవుళ్ళని దూషించిన అధికారం మీకు ఎవరిచ్చారు? మేధావుల ముసుగేసుకుని కొంతమంది మేతగాళ్ళు దేవుళ్ళని, హిందూ మత విశ్వాసాలని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు హిందువులు మాట్లాడారు, రేపు క్రైస్తవుల్ని, ఎల్లుండి ముస్లిమ్స్ని, మరొకరిని మాట్లాడతారు. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తున్నారు? ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఫండింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. మరి మీరు సమర్థించినప్పుడు ఈ అనుమానాలు కాదు, నిజాలు అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విమర్శలు చేశారు సోషల్ మీడియా ఈ విషయాల్లో, కొన్ని విషయాల్లో. నేను దాని జోలికి రావటం లేదు. కానీ జోసెఫ్ ప్రశ్న రావణ్ వారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా మీరు ఎలా సమర్థిస్తారు? దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి ఎవరిచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి రేపటి రోజు మరో మతాన్ని, మరో మత విశ్వాసాల్ని దెబ్బతినే గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటూ, మరో పక్క జై జోసెఫ్ రావణ్ అంటున్న మీరు ఏమైంది? మీకు ఏమైంది సార్? జగన్ సార్, మీకు ఖచ్చితంగా ప్రజా జీవితంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలనుకుంటే కోట్లాది మంది భారతీయులకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే.